నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ క్రియేషన్ ద ఆర్ట్స్ ఆఫ్ బ్యాగ్స్. నేను మీ కళా సుందర్. లాస్ట్ వీడియో వ్యూవర్స్ అందరికీ ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నా వీడియోలో నేను బ్యాగ్ మేకింగ్ కోసం ఏ మెటీరియల్ వాడుతున్నానో అవన్నీ నేను మీకు చూపించబోతున్నాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ బ్యాగ్ ఇలా రెడీ అవ్వడానికి ఏమేం మెటీరియల్ కావాలో మనం ఇప్పుడు ఒకసారి చూద్దామండి. బ్యాగ్ అవుటర్ లేయర్ ఫ్యాబ్రిక్, ఇన్నర్ లేయర్ కూడా నేను కాటనే వాడతానండి. ఇవి కాక ఈ మిడిల్లో వేసే ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ నేను మీకు ఒక్కొక్కటి నేను చెప్తాను. జస్ట్ బ్యాగ్ లోపల ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్లో 2 పాకెట్స్ అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ మెటీరియల్ ఏంటి అనేది మీకు చెప్తాను. ఇది అవుటర్ లేయర్ అండి. ఇది క్యాన్వస్ 360 GSM. ఇది బ్యాగ్స్, షూస్ అన్నిటికీ వాడతారు. సో థిక్నెస్ బాగుంటుంది, వర్క్కి కూడా మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో నేను ఇది చూస్ చేసుకున్నా. దీనిలో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇవన్నీ కలర్స్ మళ్ళీ చూపిస్తాను. ఇది ఇన్నర్ లేయర్ కోసం నేను వాడే కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది ప్యూర్ కాటన్. బట్ చూడండి, ఇది ఇంత థిన్గా ఉంది కాబట్టి ఇది స్టిఫ్గా స్టాండ్ అవ్వదు. సో దీన్ని నేను ఈ ఇంటర్ఫ్యూజింగ్తో పెయిరప్ చేస్తాను. అప్పుడు మనం కటింగ్ చేసిన ప్యాటర్న్ స్టిఫ్గా స్టాండ్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఈ ఫ్యాబ్రిక్కి ఈ క్యాన్వాస్కి మధ్యలో మనము ఈ ఫోమ్ షీట్ వాడుతూ ఉంటామండి. ఈ ఫోమ్ షీట్ 2 mm అండ్ 1 mm థిక్నెస్లో మనకు దొరుకుతుంది. నేను ఇవి షీట్స్ మీకు చూపించడం కోసం చిన్నవి చేశాను, కానీ చాలా పెద్ద షీట్స్ వస్తాయి ఇవి. సో ఇది కాక నాన్ ఓవెన్ అండి. ఇది మనము కుట్టే బ్యాగ్ ప్యాటర్న్ని బట్టి ఏది వేయాలి అనేది చూస్ చేసుకోవాలి. ఒక్కసారి నాన్ ఓవెన్ వాడతాము, ఒక్కొక్కసారి ఈ స్పాంజ్ ఫోమ్ షీట్ వాడుతూ ఉంటాము. అది బ్యాగ్ ప్యాటర్న్ని బట్టి. బిగ్ సైజ్ బ్యాగ్స్కి అయితే ఇది హోల్డ్ అవ్వదండి. నాన్ ఓవెన్ కానీ ఫోమ్ షీట్ కానీ హోల్డ్ అవ్వదు. ఖచ్చితంగా మనకి ఈ రబ్బర్ షీట్ ఉంది కదా, ఇది వాడాల్సిందే. మిగిలిన చిన్న చిన్న బ్యాగ్స్ ఏమైనా చేసుకున్నా, పౌచ్, మనీ పర్స్ అలాంటివి చేసుకున్నప్పుడు బ్యాగ్ సైజుని బట్టి మనం వీటిని వాడుకుంటాము. అండ్ డిఫరెంట్ సైజ్ ఆఫ్ జిప్ అండి. ఇది 3 mm జిప్స్. ఇది మనం లోపల పాకెట్స్ కోసం వాడుతూ ఉంటాం అన్నమాట. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. మనం బ్యాగ్ని బట్టి కలర్ని చేంజ్ చేసుకుంటాం. ఇది 5 mm జిప్. బేసిక్గా ఎక్కువగా ఇదే వాడుతూ ఉంటాము. ఇవి కూడా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ రన్నర్స్ అండి. ఇదంతా మనం బ్యాగ్కి యూజ్ చేసే మెటీరియల్ అండి. డీ హుక్స్, అడ్జస్టబుల్ రింగ్స్, డీ హుక్స్. ఇందులో గోల్డ్ ఉంటుంది, సిల్వర్ దొరుకుతుంది, మెటాలిక్ బ్లాక్ దొరుకుతుంది, అండ్ చైన్స్ ఉంటాయి. వీటిని టైగర్ హుక్ ఆర్ లాబ్స్టర్ హుక్ అంటారు. ఇవి కూడా దొరుకుతాయి. ఇది స్లింగ్ బ్యాగ్స్ కోసం వాడతాము. అండ్ ఇది ఫ్యాన్సీ లేబుల్స్ అండి. డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో మనకు దొరుకుతాయి. ఇవి మనము బ్యాగ్ అంతా అయిపోయాక నీట్ ఫినిషింగ్ కోసం వీటిని యూజ్ చేసుకుంటాము. ఇవి జిప్ లాక్స్ అండి. జిప్ బయటకు వచ్చేయకుండా ఇవి పెట్టి మనం లాక్ చేసుకుంటాము. ఇది బాగా చిన్న పోర్టబుల్ సైజ్ బ్యాగ్స్కి ఇవి ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇప్పుడు మేము చూపిస్తున్నదాన్ని క్యాన్వాస్లో ప్లెయిన్ కలర్స్ అండి. వీటి మీదే మోస్ట్ వర్క్స్ అన్నీ వీటిపైనే చేస్తూ ఉంటాను. నా దగ్గర అవైలబుల్గా ఉన్న కలర్స్ ఇవన్నీ అన్నీ న్యూ కలర్స్, పేస్టల్ కలర్స్ ఉన్నాయి. సో ఏ కలర్ అయినా సరే, ఏ డిజైన్కైనా సరే చాలా బాగా సూట్ అవుతాయి. సో ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నవన్నీ మార్కెట్లో నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అండి. ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ వస్తాయి, కాటన్స్, రయాను, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో. ఇవన్నీ నేను అవుటర్ లేయర్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్సే. ఇవే కాకుండా నేను కొన్ని కస్టమైజేషన్ చేయించుకున్న ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయండి. ఇది ఈ ప్యాటర్న్స్ నాకు క్యాన్వాస్లో కావాలి అని చెప్పి నేను ఆర్డర్ చేసి చేయించుకున్న ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ. ఇవి కూడా చాలా న్యూ లుక్ ఉంటాయండి.
కిడ్స్ కోసం కూడా కొన్ని చేయించాను. అవి మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను అప్డేట్ చేస్తాను. చాలా ప్రెట్టీగా ఉన్నాయి కదండి ఫ్యాబ్రిక్స్. నాకు బాగా నచ్చిందండి, ఇది నచ్చి చేయించుకున్నాను. చూసారు కదా, ఇవన్నీ కస్టమైజ్ చేయించుకున్న ఫ్యాబ్రిక్స్. చూసారు కదండి, ఇప్పుడు వరకు ఒక బ్యాగ్ మేకింగ్కి ఏమేం మెటీరియల్ కావాలో చూపించాను కదా. అవే కాక బ్యాగ్ మేకింగ్ కోసం ఇంకా చాలా మెటీరియల్ నీడ్ ఉంటుందండి. మనము అప్కమింగ్ వీడియోస్లో మనం వాడుతున్న బ్యాగ్ని బట్టి, ప్యాటర్న్ని బట్టి ఏం మెటీరియల్ అవసరం అవుతుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.